అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఈపీఎస్ 95 పెన్షన్ సమస్య భారతదేశం అంతటా 78 లక్షల మంది పెన్షనర్లకు చాలా కాలంగా ఆందోళన కలిగిస్తోంది. వారు కనీస పెన్షన్ను 7,500 రూపాయలుకి పెంచాలని, అలాగే కరువు భత్యం మరియు తమకు మరియు వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ ఆందోళన కమిటీ ఈ డిమాండ్లకు నాయకత్వం వహించగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ ట్రేడ్ యూనియన్ అయిన భారతీయ మజ్దూర్ సంఘ్, ఆయుష్మాన్ భారత్ కింద వైద్య బీమాతో పాటు వేరియబుల్ కరువు భత్యంతో అనుసంధానించబడిన 5,000కి మరింత మితమైన పెంపును ప్రతిపాదించింది. మార్చి 18, 2025న బీఎంఎస్ ఈ డిమాండ్ల కోసం దేశవ్యాప్తంగా ఆందోళనను నిర్వహించింది. ఈ వీడియోలో బీఎంఎస్ చర్యలు పెన్షనర్లకు అనుకూలంగా ఉన్నాయా లేదా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయా అని మేము విమర్శనాత్మకంగా పరిశీలిస్తాము మరియు వారి దేశవ్యాప్త నిరసన యొక్క చిక్కులను విశ్లేషిస్తాము. అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క వైఖరి మరియు బీఎంఎస్ యొక్క ముఖ్య ప్రతిపాదనలను పరిశీలిద్దాం. 1. ప్రారంభ దశగా కనీస ఈపీఎస్ 95 పెన్షన్ను 1,000 రూపాయల నుండి 5,000 రూపాయలుకి పెంచాలని బీఎంఎస్ డిమాండ్ చేసింది. 2. ద్రవ్యోల్బణం ఆధారంగా సర్దుబాట్లను నిర్ధారించడానికి పెన్షన్లను వీడిఏకి అనుసంధానించడం ఈ ప్రతిపాదనలో ఉంది. 3. ఈపీఎస్ 95 పెన్షనర్లకు ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు వైద్య బీమా కవరేజీని అందించే బీఎంఎస్ వాదనలు. బీఎంఎస్ ప్రతిపాదనలు ప్రస్తుత ప్రభుత్వ చట్టాలతో దగ్గరగా ఉంటాయి. ఆయుష్మాన్ భారత్ పథకం ఇప్పటికే అమలులో ఉంది. కొత్త వ్యవస్థలను సృష్టించకుండా ప్రభుత్వం వైద్య ప్రయోజనాలను ఏకీకృతం చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఎన్ఎస్ఈ డిమాండ్ చేసిన 7,500 రూపాయలతో పోలిస్తే 5,000 రూపాయలు పెన్షన్ పెంపు ఆర్థికంగా తక్కువ డిమాండ్ కలిగి ఉంది. ఇది ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈపీఎస్ 95 పెన్షనర్లు బీఎంఎస్ డిమాండ్లు తమ ఆర్థిక ఇబ్బందులను తగినంతగా పరిష్కరించడం లేదని వాదిస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలు మరియు వైద్య ఖర్చులను తీర్చడంలో 5,000 రూపాయలు మరియు 7,500 రూపాయలు మధ్య అంతరం గణనీయంగా ఉంది. గణనీయమైన పెన్షన్ పెంపు కోసం వారి దశాబ్దాల పోరాటాన్ని బీఎంఎస్ యొక్క మితమైన వైఖరి నీరుగార్చిందని చాలామంది భావిస్తున్నారు. మార్చి 18, 2025న బీఎంఎస్ నిర్వహించిన దేశవ్యాప్త నిరసన, పెన్షన్ సంస్కరణలు మరియు వైద్య ప్రయోజనాల కోసం వారి ప్రతిపాదనలను అమలు చేయమని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆందోళన అవగాహనను కలిగించి ప్రజల దృష్టిని ఈ అంశంపై ఆకర్షించగలదు, ప్రభుత్వ చర్యను వేగవంతం చేయగలదు. విజయవంతమైతే 5,000 రూపాయలు పెన్షన్ పెంపు మరియు వైద్య బీమా వంటి డిమాండ్ల పాక్షిక నెరవేర్పుకు దారితీయవచ్చు. బీఎంఎస్ యొక్క మితమైన డిమాండ్లు ఆర్థిక పరిమితులకు అనుగుణంగా నిర్వహించదగిన రాజీని అందిస్తాయి. ఈ డిమాండ్లను క్రమంగా పరిష్కరించడం ద్వారా ప్రభుత్వం ఎన్ఎస్ఈ యొక్క 7,500 రూపాయలు డిమాండ్తో ముడిపడి ఉన్న పెద్ద ఆర్థిక నిబద్ధతలను నివారించవచ్చు. కొంతమంది విమర్శకులు బీఎంఎస్ యొక్క విధానం ఎన్ఎస్ఈ యొక్క బలమైన డిమాండ్ల యొక్క ఆవశ్యకతను అధిక లేదా అవాస్తవికంగా ప్రదర్శించడం ద్వారా తగ్గించగలదని వాదిస్తున్నారు. ఇది గణనీయమైన పురోగతి లేకుండా మరో సంవత్సరం పాటు పెన్షన్ సంస్కరణలపై చర్చలను పొడిగించవచ్చు. బీఎంఎస్ పెన్షనర్లకు అనుకూలంగా ఉందా లేదా ప్రభుత్వానికి అనుకూలంగా ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. బీఎంఎస్ యొక్క దేశవ్యాప్త ఆందోళన ఈపీఎస్ 95 పెన్షనర్లకు పరిస్థితులను మెరుగుపరచడానికి దాని నిబద్ధతను ప్రదర్శిస్తుంది. పెన్షన్లను వీడిఏకి లింక్ చేయడం మరియు ఆయుష్మాన్ భారత్ కింద వైద్య బీమాను అందించడం కోసం వారి ప్రతిపాదనలు ఆర్థిక భద్రతను పెంచే దీర్ఘకాలిక ప్రయోజనాలను ప్రతిబింబిస్తాయి. అయితే బీఎంఎస్ యొక్క మితమైన వైఖరి పెన్షనర్ల ప్రయోజనాల కంటే ప్రభుత్వ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందా అనే ప్రశ్నలను లేవనెత్తుతుంది. 5,000 రూపాయలు తక్కువ పెంపు ఎన్ఎస్ఈ యొక్క 7,500 రూపాయలు డిమాండ్తో పోలిస్తే ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆయుష్మాన్ భారత్ వంటి ప్రస్తుత పథకాలతో సమలేఖనం చేయడం విధాన రూపకర్తలకు పరిపాలనా సవాళ్లను తగ్గిస్తుంది. ఈ ద్వంద్వస్థానం బీఎంఎస్ పెన్షన్ సంస్కరణల కోసం వాదిస్తున్నప్పటికీ దాని విధానం రాజకీయ ఆచరణాత్మకత మరియు ఆర్థిక సాధ్యాసాధ్యాల పరిశీలనల ద్వారా ప్రభావితమవుతుందని సూచిస్తుంది. ముగింపుగా
మార్చి 18న భారతీయ మజ్దూర్ సంఘ్ నిర్వహించిన దేశవ్యాప్త ఆందోళన ఈపీఎస్ 95 పెన్షన్ సమస్యలను పరిష్కరించడంలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది, కాని వాటాదారులలో విభిన్న విధానాలను కూడా హైలైట్ చేస్తుంది. బీఎంఎస్ యొక్క మితమైన డిమాండ్లు స్వల్పకాలంలో మరింత సాధించదగినవి మరియు ప్రభుత్వ ప్రాధాన్యతలతో సమలేఖనం చేయబడినప్పటికీ, అవి పెన్షనర్ల ఆర్థిక పోరాటాలను పూర్తిగా పరిష్కరించడంలో విఫలమవుతాయి. ఈ ఆందోళన స్పష్టమైన సంస్కరణలకు దారితీస్తుందా లేదా కేవలం సింబాలిక్ సంజ్ఞగా పనిచేస్తుందా అనేది ప్రభుత్వం ఈ డిమాండ్లను ఎంత తీవ్రంగా పరిగణిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి బీఎంఎస్ పెన్షనర్ల సంక్షేమం కోసం వాదించడం మరియు ప్రభుత్వ పరిమితులను సర్దుబాటు చేయడం మధ్య చక్కటి మార్గంలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ స్థానం ఎన్ఎసి మరియు ఇతర సమూహాలు కోరుకునే సమగ్ర పరిష్కారాలను ఆలస్యం చేయవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దిగువ వ్యాఖ్యలలో మీ అభిప్రాయాలను వినడానికి మేము ఇష్టపడతాము. ఈపీఎఫ్ఓ మరియు ఈపీఎస్ 95 పెన్షన్లకు సంబంధించిన అన్ని విషయాలపై తాజాగా ఉండటానికి దయచేసి మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.